వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా. ఎప్పుడు ఏందో డెంజర్ బాగా ఏం చేసా ఇస్తాడు. నేను అందుకే కవితకాయ చెప్తున్నా, ఈ అదపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకోరు. చూసుకుంటారా? చూసుకునేది ఎవరు? ఆడోళ్ళే. అందుకే మనం అమ్మవారు అంటారు. అందుకే కవితకాయ చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యను నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త. అప్పుడు చూసా. ఎందుకంటే ఇప్పుడు రాగా వీడియో చూసి నేను ఇక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను. ఎలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది కదా, నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్. కేటీఆరే నా చావుకు, నా కొడుకు చావు కారణం కేటీఆరే అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉందా ఆయన మీద విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా, లేకుంటే సాటుపోయి వెంటిలేటర్ తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డి నీకు రేషం, రోషం, పౌరుషం, నువ్వు తోపు పెట్టుకున్నా నీకు తురుకున్న పాకిస్తాన్ రక్తం నీకు పౌరుషం బాగా రేవంత్ రెడ్డి గ్రేట్గా ఫీల్ అవుతాడు. నా దాంట్లో అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు. ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకపోయి లోపల 3rd డిగ్రీ చేసి కొట్టు. అప్పుడు విషయం బయటకు వస్తాయి. రావాలనేనా నేను గది చెప్పక ఇంకొచ్చి ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె పట్టిస్తాను. అక్కడ ఈ బోరబండలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండల జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా ఈ బస్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కోటరు లేదా? రోడ్డు వెలుగు వేస్తానరా లేదా? చేసిరా? మరి ఆడ ఎన్నో పేటలు ఫస్ట్ ఇల్లు ఉంది కాబట్టి వారి వాని సంఖ్య బీఆర్ఎస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంఖ్యస్తున్నారు. వారి షాపు ఉందని చెప్పి తమ పేదోళ్ళ ఇల్లు షాపులు నిలబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తలేరన్నా. దీపగడ్డి గెలిపిన తెల్లర బుల్డోజర్ పెట్టి మన షాపు కొట్టబడ్డారు.